వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే, ఎలా ఉన్నారు? సో ఇది ఈవినింగ్ 8:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడైతే మనము హోల్ ఫుడ్స్‌కి అయితే వెళ్తున్నాము. సో ఇలా ఉందన్నమాట ట్రాఫిక్ అంతా. బట్ ఇక్కడ ఏదో రోడ్ వర్క్ అయితే నడుస్తుంది, అందుకే ఇలా పెట్టారు మళ్ళీ. సో మనం ఇక్కడైతే రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే హోల్ ఫుడ్స్ అయితే వస్తుంది. ఈ హోల్ ఫుడ్ స్టోర్ ఎలా ఉంది, ఏంటి అనేది నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఇదైతే చాలా పెద్దది అండ్ ఇందులో కొన్ని ఆర్గానిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆర్గానిక్ ఐటమ్స్ అంటే ఆబ్వియస్లీ కాస్ట్ ఎక్కువనే ఉంటాయి కదా కంపేర్ టు అదర్ స్టోర్స్‌లో. సో అలానే ఉంటుంది ఈ స్టోర్‌లో కూడా. బట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే మనం హోల్ ఫుడ్స్‌కి అయితే వెళ్ళట్లేదు, స్ప్రెక్టమ్ స్టోర్‌కి అయితే వెళ్తున్నాం. సో స్ప్రెక్టమ్ అనేది ఇంటర్నెట్ కనెక్షన్. సో మన ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో అందుకని చెప్పేసి మాట్లాడడానికి ఈ స్టోర్‌కి వచ్చాము. నా చేతుల్లో అయితే ఒక బాటిల్ ఉంది, ఎంప్టీ బాటిల్. సో డస్ట్‌బిన్ కోసం వెతుకుతున్నా, అందుకే మీకు కూడా కనిపించింది అది. అండ్ ఇందులో అయితే అన్ని మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఐఫోన్ 15 నడుస్తుంది కదా. సో ఇప్పుడు ఐఫోన్ 16 కూడా రాబోతుంది. సో చూసాను జస్ట్ ఎలా ఉన్నాయి, ఏంటి ప్రైజెస్ అని చెప్పేసి జస్ట్ ఇట్లా. ఇది మంత్లీ $23 అలా పే చేస్తే మనకి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అయితే వస్తుంది. ఇది ఐఫోన్ 15 ప్లస్, ఇదేమో ఐఫోన్ 15 ప్రో. సో ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ మొబైల్స్ అయితే. అన్ని డిస్ప్లే పెట్టారు. సో జస్ట్ ఊరికే సరదాగా అలా షూట్ చేశాను ఇవన్నీ కూడా. సో స్ప్రెక్టమ్ అనేది యూఎస్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ స్టోర్ అనమాట. సో స్ప్రెక్టమ్‌లో మన పని అయితే అయిపోయింది. ఇంటర్నెట్ కనెక్షన్ గురించి అయితే మాట్లాడేసాము. దెన్ తర్వాత ఇక్కడ బయట అయితే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. సో ఇవన్నీ హోల్ ఫుడ్ స్టోర్ ముందు ఉన్న ఫ్లవర్స్ అనమాట. సో నాకు చాలా బాగా అనిపించాయి. సో చాలా నీట్‌గా, క్యూట్‌గా మంచిగా పెట్టారు కదా. సో అదే షూట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మనం హోల్ ఫుడ్ స్టోర్‌కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఎంట్రన్స్. ఇలా ఉంటుందన్నమాట హోల్ ఫుడ్ స్టోర్స్. ఇవేమో బిల్లింగ్ కౌంటర్స్. సెల్ఫ్ బిల్లింగ్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్యూలో నిల్చొనైనా చేసుకోవచ్చు, అప్ టు అవర్ విష్. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక బార్ కూడా ఉందన్నమాట. ఈ హోల్ ఫుడ్ స్టోర్‌లో బార్ ఉంది అండ్ బఫే కూడా ఉంది. అండ్ చిన్న రెస్టారెంట్ టైప్ కూడా ఉందన్నమాట. సో మనం కావాలంటే అక్కడ కూర్చొని కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఇదేమో బార్ అనమాట. సో 1 బై 1 మొత్తం చూసేసేయండి హోల్ ఫుడ్ స్టోర్ ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి. అండ్ వెరీ వెరీ కామన్ థింగ్ యూఎస్‌లో ఏంటంటే ఏ స్టోర్‌కి వెళ్ళినా క్యాండిల్స్, ఆల్కహాల్ ఎవ్రీ స్టోర్‌లో ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇక్కడ కూడా ఇది ఆల్కహాల్ స్టోర్ అయితే ఇదంతా. సో చూసేయండి మొత్తం ఎలా ఉంది స్టోర్, ఏంటి అంతా అని. సో చెప్పాను కదా ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి. సో ఇదంతా అదే అనమాట. ఇవన్నీ వెజిటేబుల్ ఫ్రూట్స్ ఉన్నవి. అండ్ చూసారా అలోవెరా కూడా అమ్ముతున్నారు యూఎస్‌లో. మనకి ఇండియాలో అయితే కొనే అవసరం ఉండదు, బట్ ఇక్కడ అన్నీ కొనాల్సిందే, తప్పదు, ఏం చేస్తాం. బట్ సో ఇవన్నీ టమాటాలు. ఇందులో అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటోస్ ఉన్నాయి. సో చూసేయండి మీరు కూడా నాతో పాటు. సో చెర్రీ టమాటోస్, నార్మల్ టమాటోస్ అన్నీ చూసారు కదా. ఇవైతే మ్యాంగోస్. సో ఇవి అన్నీ ఫ్లవర్స్ బొకేస్. సో ఇలా ఉన్నాయన్నమాట. చాలా ఫ్రెష్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని రీజనబుల్ ఉన్నాయి, కొన్ని అయితే కాస్ట్లీగానే అనిపించాయి. బట్ ఇవేదో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయని చెప్పి జస్ట్ టచ్ చేశాను. బట్ ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్, రియల్ బొకేస్ అనమాట.
సో ఈ ఫ్లవర్స్ కూడా చూసేసేయండి మీరు కూడా నాతో పాటు. ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి. ఇవైతే అన్ని రోజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ రోజెస్ అన్నమాట ఇవన్నీ. సో ఇవేంటి ఇలా ఉన్నాయి అని చూసాను, బట్ దాని కలరే అంత. ఈ ఒక్క బొకే వచ్చేసి $15 ఉంది. సో ఈ సెక్షన్ మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ అన్నమాట. సో తను ఇంకా అరేంజ్ చేస్తుంది. సో నేను ఇట్లా వీడియో షూట్ చేసుకుంటే తను చెప్పిందనమాట, సో ఇక్కడ కూడా వీడియో తీసుకో అని చెప్పేసి. సో అందుకే మళ్ళీ ఒక రౌండ్ ముందుకెళ్ళి మీకోసం మళ్ళీ ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇక్కడ పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో అదైతే నాకు బాగా అనిపిస్తుంది. సో ఇవి కూడా అవైతే మన చామంతి ఫ్లవర్స్ 3 కలర్స్ అయితే ఉన్నాయి, వైట్, యెల్లో అండ్ పర్పుల్. సో అవి కూడా చాలా బాగుంటాయి, బట్ అవి బొకేస్ కాదు, చెట్లు అన్నమాట. తీసుకెళ్ళి మనం పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇవి చిన్నవి బొకేస్. ఇవి వచ్చేసి $10, 11 అట్లా ఉన్నాయి. అవేమో ఫ్రూట్స్. సో ఇది ఒక్క బొకే వచ్చేసి $26 ఉందన్నమాట. సో ఇవేమో చామంతి చెట్లు. ఇవి మనం మళ్ళీ రీపాటింగ్ చేసుకోవాలి, పాట్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ డేట్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి వీడియో మొత్తం మీరే చూసేసేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అవేమో ఫ్రూట్స్ అన్నమాట, ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్. సో హోల్ ఫుడ్ స్టోర్లో నాట్ ఓన్లీ ఫ్లవర్స్, బొకేస్, ఫ్రూట్స్ అన్నమాట, ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ సీడ్స్, ఫ్లవరింగ్ సీడ్స్ అన్నమాట. కావాలంటే మనం ఇక్కడికి వచ్చి తీసుకొని సీడ్స్ అన్నీ వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వెజిటేబుల్ సీడ్స్. సో ఇలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. సో హోల్ ఫుడ్స్లో రెస్టారెంట్ కూడా ఉందని చెప్పాను కదా. సో ఆ కార్నర్కి ఉన్న చైర్స్ అన్నీ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడానికి అనమాట. సో సో ఇలా వెళ్తుంటే నాకు ఒకటి కనిపించింది అనమాట, టర్మరిక్ సూపర్ షాట్ అని చెప్పేసి ఒక లిక్విడ్ కనిపించింది. సో ఇక్కడ వాళ్ళు నార్మల్గా మనమైతే పసుపు అన్నిట్లకి యూస్ చేస్తాం కదా. సో వీళ్ళు ఇలా షార్ట్స్లో కూడా యూస్ చేస్తారనమాట. సో సో మన దగ్గర పసుపు అంటే యాంటీబయాటిక్ అని చెప్పేసి, లైక్ అంటే హెల్త్కి మంచిది అని చెప్పేసి ఫుడ్లో అన్నిట్లో, మనం వంటల్లో అన్నిట్లో యూస్ చేస్తాం. బట్ వీళ్ళంతా వాడరు, అందుకని చెప్పేసి ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. ఈవెన్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తారు యూఎస్లో. బట్ మనకైతే అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పసుపు ఇంక్లూడ్ చేసుకుంటాం మనం తినే ఫుడ్లో. సో అదనమాట. సో ఇక్కడ డి విటమిన్ డెఫిషియన్సీ, ఇలా ఐరన్ డెఫిషియన్సీ, ఇవి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇట్లా షార్ట్స్, టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అవే అన్నమాట, ఈ సెక్షన్ మొత్తం అదే. సో చూసేయండి నాతో పాటు. సో ఇలా వెళ్తుంటే సడన్గా ఇవి కనిపించాయి. ఏంటివి, లైక్ ఏవో స్వీట్ లాగా ఉంది అని చెప్పేసి దగ్గరకు వచ్చి చూసాను. బట్ ఇవి ఏంటంటే సోప్స్ అండి ఇవన్నీ కూడా. సో షాక్ అయ్యాను చూసి, ఏంటి అన్ని దూరం నుంచి చూస్తే ఏదో స్వీట్ కేక్ లాగా అనిపించాయి. మైసూర్ పాక్ ఇలా ఉన్నాయి అన్నమాట, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సోప్స్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ ఫ్లేవర్స్ ఉన్న సోప్స్. సో మన దగ్గర అయితే సంతూర్ సోప్, లైఫ్ బాయ్, డెటాల్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్. మేబీ యూఎస్లో సోప్స్ ఇలానే ఉంటాయేమో. సో ఫస్ట్ టైం నేను కూడా చూడడం, బట్ బాగా ఫన్నీగా అనిపించింది. సో అందుకే క్యాప్చర్ చేశాను. ఇవన్నీ కూడా క్యాండిల్స్. చెప్పాను కదా, ఎవ్రీ స్టోర్లో అయితే కామన్గా ఉంటాయి అన్నమాట. క్యాండిల్స్ మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి. క్యాండిల్స్, ఆల్కహాల్, ఇవన్నీ ఎసెన్షియల్స్ అన్నమాట, ఆయిల్స్.
Thank you so much watching this video till the end. Take care. Bye bye. See you in another vlog. Be happy, be kind to everyone. Don't forget to like, share and subscribe to my YouTube channel. Thank you. Thank you so much for watching this video till the end once again. Bye bye.